అనగనగా నా అమ్మా నాన్న నా కోసం చాలా ఎదురు చూస్తూ ఎఫ్బీలో చాలా అప్డేట్స్ పెట్టారు. ఇదిగో నేను పుట్టంగానే అమ్మతో నా పిక్. నాన్న చేతుల్లో చాలా సేఫ్గా ఫీల్ అయ్యాను. ఇది నా ఫస్ట్ ఫ్యామిలీ పిక్. హాస్పిటల్ నుంచి మేము బయలుదేరాం ఇంటికి. ఇది నా స్పెషల్ కార్ సీట్. అదిగో ఇంటికి వచ్చేసాము. నా నెక్స్ట్ ట్రిప్ మాలిబూలో గుడికి వెళ్ళాము. నేను మెల్లిగా లోకం చూడటం మొదలుపెట్టాను. నవ్వుతూ ఆడుకోవడం మొదలుపెట్టాను. అలాగే చాలా నిద్రపోయా. అబ్బా, రోజుకొక కొత్తది నేర్చుకోవటం ఎంత కష్టమో తెలుసా? దానికి అమ్మమ్మ హెల్ప్ అండ్ నానమ్మ హెల్ప్ తీసుకున్నాను. నా డైలీ రొటీన్ చెప్తాను. పొద్దున్నే స్నానం చేసి అప్పుడప్పుడు ఫ్లర్టీ లుక్స్, అప్పుడప్పుడు క్యూట్ స్మైల్స్తో టైం స్పెండ్ చేస్తాను. బుంగమూతి కూడా పెడతాను. బట్ మోస్ట్లీ స్లీప్ వేస్తాను. దానిని అడ్వాంటేజ్ తీసుకుని నాకు రకరకాల డ్రెస్సెస్ వేసేస్తారు. వేయటమే కాదు, అందరికీ డిస్ప్లే చేస్తారు. వీళ్ళు ఎందుకు ఇలా చేశారో నాకు అర్థం కాక ఆలోచించాను. కొంచెం కోపం వచ్చింది. బట్ లైట్ తీసుకుని నా పాటికి నేను ఆడుకుంటూ కాలం గడిపాను. కానీ ఒకరోజు నిద్ర వస్తున్నా గ్రాసరీ షాపింగ్కి తీసుకెళ్లారు. నాకు చాలా కోపం వచ్చింది. వీళ్ళని ఏం చేయాలో అర్థం కాలేదు. తిక్కలో మళ్ళీ స్లీప్ వేశాను. లేవగానే ఫ్రెష్ అయిపోయాను. సడన్ గా ఒక రోజు నన్ను ఇంకో గుడికి తీసుకెళ్లారు. ఈసారి కోపం రాలేదు. ఎందుకంటే నాకు ఫస్ట్ టైం అన్నం పెట్టారు. నేను ఒక నవ్వు నవ్వి దండం పెట్టాను. తర్వాత నన్ను ఈవినింగ్ బీచ్కి తీసుకువెళ్లారు. ఒకసారి నానమ్మతో, ఇంకోసారి అమ్మమ్మతో, అమ్మతో, నాన్నతో, అందరితో బాగా ఎంజాయ్ చేసేసాను. ఇలా నేను ఇంట్లో కూడా చిల్అవుట్ అయితాను. అమ్మ మాత్రం నా మీద ప్రయోగాలు చేస్తూనే ఉంది. ఇక్కడ నన్ను క్యాంగరూ లాగా ఎలా ఎత్తుకుందో చూడండి. నేను చాలా ఆపడానికి ట్రై చేశాను. బట్ అమ్మ నాకు కొత్త టాయ్స్ కొని బ్రైబ్ చేసింది. ఆ బొమ్మలతో నేను ఆడి ఆడి ఇంకా ఆడి ఆడి అలసిపోయి పడుకునేవాణ్ణి. అమ్మకి మళ్ళీ మస్కా కొట్టాను. మళ్ళీ కొత్త బొమ్మలు వచ్చాయి. ఇవి నా ఫేవరెట్ టాయ్స్. ఒకరోజు టై వేసుకుని నేను ఆఫీస్కి వెళ్దాము అని అనుకున్నాను. ఫార్మల్ లుక్స్తో పోజ్ కూడా ఇచ్చాను. నాన్న నువ్వు ఎలా వెళ్తావురా అని అడిగితే నీ వేలు పట్టుకుని వచ్చేస్తాను అని చెప్పా. ఒప్పుకోలేదు. నేను అలిగాను. షరతులు పెట్టారు. ఫస్ట్ పాకరా అన్నారు. పాకి చూపించేశా. నెక్స్ట్ నించోరా అన్నారు. నించొని చూపించాను. దెబ్బకి నన్ను ప్రమోట్ చేసి ఇంట్లోనే ఒక ఆఫీస్ డెస్క్ ఇచ్చారు. ఒప్పుకోకపోతే టాపిక్ డైవర్ట్ చేశారు. నాకు నాన్న విజిల్ వేయటం నేర్పించారు. ఇదిగో నేను ప్రాక్టీస్ చేస్తున్నా. అమ్మకి మస్కా కొట్టడం మాత్రం మర్చిపోలేదు. అమ్మ కూడా టాయ్స్ కొనటం మానలేదు. ఇదిగో ఇలా ఎక్స్ప్రెషన్స్ మారుస్తూ, పోజులు ఇస్తూ, కొత్త ఫ్రెండ్స్ చేసుకుంటూ
ఆడుకుంటూనే ఉన్నాను. ఇది నా సింపుల్ స్మాల్ హ్యాపీ ఫ్యామిలీ అని అనుకున్నాను. కానీ ఒకరోజు సడన్గా ఎయిర్పోర్ట్కి తీసుకెళ్లారు. ఎందుకు వచ్చాము అని నాన్నని అడిగా, అమ్మని అడిగా. డైరెక్ట్గా ప్లేన్లో కూర్చోపెట్టేశారు. ఎప్పుడూ స్కైప్లో కనిపించే అత్తని, మామని, తాతల్ని డైరెక్ట్గా కలిశాను. వీళ్ళు కూడా నా మీద ప్రయోగాలు చేశారు. నామం పెట్టారు, పూజ చేయించారు, అరిసెల మీద వాక్ చేయించారు. ఇదే నా ఫస్ట్ ఇయర్ జర్నీ. నా ఫస్ట్ బర్త్డే మీ అందరితో సెలబ్రేట్ చేసుకోవడానికే వచ్చాను అని అర్థమైపోయింది. ప్లీజ్ బ్లెస్ మీ.